వాళ్ళకి వచ్చే ఐడియా ఒకటే, సిమెంట్ ట్యాంక్ ఏదన్నా కట్టించుకోవాలి. ఎందుకంటే దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ, ఒక 10% కూడా లేరనమాట. 90% ఏదన్నా చేయాలంటే ఒక సిమెంట్ ట్యాంక్ ఏదన్నా కట్టించుకోవాలి మనం. దానికి ఎలాగా, దానికి సింప్లిఫై చేయడానికి మనం ఈ ట్యాంక్ తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్ వచ్చేసరికి ఇప్పుడు మీరు కింద కూడా మీరు ఇంకా ఏం వర్క్ చేయించాల్సిన లేదు, సివిల్ వర్క్ ఏం చేయించాల్సిన లేదు. చూస్తున్నారు కదా, కింద కూడా మనకి ఇలాగా టచ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ వచ్చేసరికి సపోర్టింగ్ అనమాట మనకి. దీని కింద వచ్చేసరికి మీరు ఇంకా దీని కింద కూడా వర్క్ చేయించే అవసరం లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనం నాప్రాయ్ వాడేమన్నమాట, సివిల్ వర్క్ కూడా ఏమి లేకుండా. ఇది ఎంత ఈజీ అంటే అండి, ఇప్పుడు మీరు తీసుకెళ్ళి మీ ఫామ్లో ఒకవేళ మీరు ఏదన్నా చేయాలనుకుంటే డైరెక్ట్గా ఇది ఇన్స్టాల్ చేసి దీంట్లో మీరు ఫిష్ చేపలు వేసుకుని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. దీనికి వచ్చేసరికి మనం అవుట్పుట్ కూడా ఇలా ఇచ్చామండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి అవుట్పుట్ అండి మనకి వాటర్ రిమూవ్ చేసుకోవడానికి. ఇదంతా అటాచ్డ్ అనమాట, దీనికి టోటలీ అటాచ్డ్ అండి. ఇది ఎంత సింప్లిఫై అంటే మీరు ఈజీగా తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని మనకి పిల్లలు వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి అవుట్పుట్ అనమాట, వాటర్ రిమూవ్ చేసుకోవడానికి. ప్లస్ ఇది వచ్చేసరికి ఓవర్ఫ్లో అయిపోతే పెట్టుకోవడానికి. ఇంకొక యూజ్ కూడా చేసుకోవచ్చు, మనం వాటర్ ఇన్ పెట్టుకోవాలంటే పైనుంచి పైప్ పెట్టుకోవడానికి మాకు కుదరదని, మాకు అలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా దీనికే మనం అటాచ్ చేసుకుని ఇక్కడ కూడా వాల్ పెట్టుకోవచ్చు. ఇది ఇన్పుట్, అది అవుట్పుట్ అనమాట. 2 విధాలుగా మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి స్క్వేర్ అండి, ఇది వచ్చేసరికి ఈ ట్యాంక్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రెక్టాంగిల్ అనమాట. మీకు చూస్తున్నారు కదా, ఇది ఈ ట్యాంక్స్ మీకు మీరు అంటే కస్టమర్ ఆర్డర్ బట్టి కూడా మనం సప్లై చేయడం జరుగుతుందండి. మీకు కస్టమైజ్ చేసి మనం ఇవ్వడం జరిగింది. ఈ ట్యాంక్ హైట్ వచ్చేసరికి 3.5 అడుగులు ఉంటుందండి. ఈ ట్యాంక్ హైట్ వచ్చేసరికి, ఈ ట్యాంక్ ఎటు చూసినా మనకి 6 ఫీట్ వస్తుందండి, 6 అడుగులు ఉంటుంది. ఓకే, ఇది స్క్వేర్ టైప్ మనకి ఎలాగంటే రెక్టాంగిల్ అనమాట. మీరు దీంట్లోనే 4 ఫీట్ కావాలన్నా మనం ఇస్తాము. మీరు ఎలా అడిగినా సరే మన దగ్గర సప్లై చేయడం జరిగిద్దండి. ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక సిమెంట్ పనే చేయించుకోవాలనుకుంటే, ఒక ట్యాంక్ కట్టాలి అనుకుంటే దాన్ని మనకి మనం సివిల్ వర్కర్స్ని కూడా పిలవాలండి. మనకి దీనికి వచ్చేసరికి సివిల్ వర్కర్ అవసరం లేదు. మీకు ఎంత ఈజీ ప్రాసెస్ అంటే, ఇప్పుడు సివిల్ వర్కర్ అంటే ఇదే ట్యాంక్ మీరు మామూలుగా సివిల్ వర్కర్తో చేయించాలంటే దీనికి డబల్ అవుతుందండి కాస్ట్ కూడా, మీకు కాస్ట్ వైజ్గా కూడా. ప్లస్ వర్క్ వైజ్గా కూడా మీకు చాలా లేట్ అవుతుంది. ఒక 4 days 5 days మినిమం పట్టిద్ది. మీకు కాస్ట్ వైజ్గా సేవ్ అవుతారు మీరు, ప్లస్ మనకి టైం వైజ్గా సేవ్ అవుతారు. ఎవ్రీథింగ్ అనమాట దీనివల్ల పాసిబుల్. ఎందుకంటే ఫిష్ ఒకసారి వస్తాయి, మీకు ట్యాంక్స్ కూడా ఒకసారి వస్తాయి. ఒకసారి మనం అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఇబ్బంది లేకుండా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ ట్యాంక్స్ కూడా మీరు ఒకవేళ చేయలేము, మాకు ఏదైనా ప్రాబ్లం ఉందండి, తర్వాత కూడా మేము బైబ్యాక్ తీసుకుంటాం. మీ దగ్గర ఆ ఆప్షన్ కూడా ఉంది, ఈ ట్యాంక్స్ మేమే బైబ్యాక్ తీసుకుంటాం. మళ్ళీ ఎవరన్నా ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి దీన్ని ఆఫ్ రేట్ కే వాళ్ళకి ఇస్తాం. మీకు అనేది ఒక మనీ అంటూ మేము ఇస్తాము, వాళ్ళకి కూడా మనకి. ఎందుకంటే దీని వల్ల ఎలాగంటే కస్టమర్ సైడ్ ఆలోచిస్తే ఎవ్రీథింగ్ పాసిబుల్ అనమాట. కస్టమర్ అనే వాళ్ళకి ఎటువంటి లాస్ లేకుండా సింప్లీగా చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇదే ఇంత పెద్ద ట్యాంక్ ని మీరు తీసుకెళ్లి టెర్రస్ మీద తీసుకెళ్లాలంటే పాసిబుల్ అవ్వదు. ఇది ఫోల్డబుల్ అనమాట. ఎవ్రీథింగ్ మీరు ఎలాంటి ట్యాంకులు, ఒక 4 ట్యాంకులైనా బైక్ మీద తీసుకెళ్లిపోవచ్చు అనమాట. అంత ఈజీగా ట్రాన్స్పోర్ట్ వైజ్ గా కానీ, ట్రావెలింగ్ వైజ్ గా కానీ ఎవ్రీథింగ్ ఎంత ఈజీ ఉంటదంటే అంత ఈజీ ఉంటది. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ ఉంటదండి. మీరు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన నెంబర్ ఉంటది, కాంటాక్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మనం సప్లై చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పరా ఒకసారి? నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి మాధవరావు యూట్యూబ్ ఛానల్ అండి. మన ఛానల్లో చూడండి ఇన్స్టాలేషన్ ఎలా చేసాం అనేది కూడా, ఇన్స్టాలేషన్ ఎంత ఈజీ అనేది కూడా మీకు తెలుస్తుంది. మన ఇంటిలో మనకున్న పిల్లలతో కూడా చేసుకోవచ్చు మనం. ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ మీద కూడా చేసుకోవచ్చు అండి. చాలా వరకు చాలా మంది మన దగ్గర తీసుకుంటున్నారు టెర్రస్ మీద కూడా. ఎందుకంటే మీరు టెర్రస్ గార్డెన్ చేస్తున్నారు ఇప్పుడు చాలా వరకు సిటీస్ లో. వాళ్ళకి ఎలాగంటే ఇప్పుడు ఒక మొక్క తీసుకొచ్చినా అది క్రాఫ్ట్ రావడానికి మినిమం 2 months పడుతుంది. అలాగే ఇది వచ్చేసరికి మనం తీసుకెళ్లిన తర్వాత ఫిష్ ఒక 4 months వెయిట్ చేస్తే మన పిల్లలకు కూడా తెలుస్తుందండి. ఎక్కువగా పిల్లలు ఫోన్ చూడడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఎడిట్ అవుతున్నారు. ఇలాగే చేపలు ఉన్నాయంటే ఈ ఫీడ్ వేయడం కానీ ఇలా ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే టెర్రస్ మీద మీరు జస్ట్ ఎక్కువగా స్టార్ట్ చేయవసరం లేదండి. ఒక 50 పిల్లలతో స్టార్ట్ చేసుకున్నా మన దగ్గర ట్యాంక్ అనేది అవైలబుల్ ఉంది. మీకు మీరు 50 పిల్లలతో చేసుకుందాం అనుకున్నా మన దగ్గర ట్యాంక్ అవైలబుల్ ఉంది. ఎవ్రీథింగ్ మనం అనేది పంపించడం జరిగింది. మీకు ఫీడ్ కానీ, సీడ్ కానీ, ట్యాంక్స్ కానీ ఎవ్రీథింగ్ మనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీకు ఎనీ టైం అవైలబుల్ ఉంటాము. మన నెంబర్ కూడా ఉంటుంది, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ ఉంటుంది. మన ఛానల్ కూడా పెట్టడం జరిగింది, దాంట్లో లింక్ ఇవ్వడం జరిగింది. మన ఛానల్ లింక్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇది కంటెంట్ ఉన్న వీడియో అండి. ఎవరికైనా చేయడం వల్ల మాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అందరికీ థ్యాంక్స్ అండి.